ఏరోప్లేన్ మోడ్లో పెట్టానండి. ఇప్పుడు ఏ కాల్స్ రావు, డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు ఈ 3 వీడియోలుగా పెడతానండి. చెప్పాను కదా, గురుస్వాములకు కూడా తెలుసుండదండి. శని ప్రభావం అనేది తగ్గడానికి మాత్రమే అయ్యప్ప స్వామికి నియమ నిష్టలతో చేస్తారండి. ఇది ఎక్కువగా రాజమండ్రి పక్క నుంచి మన కేరళ, తిరుపతి, నెల్లూరు ఈ డిస్టిక్ల్లో బాగా ఎక్కువగా ఉంటారు. బయట ఊర్ల నుంచి కూడా చాలామంది వస్తుంటారండి. ఇప్పుడు ఎటువంటి కాల్స్ రావుగాండి, ఫ్రీగా చెప్తాను. అధిష్టాన దేవతలు ఉంటారని చెప్పాను కదా. ఇప్పుడు ఒక శివాలయంలోకి పోతే నందీశ్వరుడు ఉంటాడు, చండీశ్వరుడు ఉంటాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, గణేశుడు ఉంటాడు, గణపతి, ఇట్లాగే దక్షిణామూర్తి కూడా ఉంటారు. ఇట్లాగే బిల్వయక్షిణి అని చెప్పి ఒక ఆవిడ ఉంటుంది. అది ఎవ్వరికి కనపడదు అన్నమాట. ఆ శక్తి అనేది, బిల్వయక్షిణి అనేది ఎవరికి కనపడదు. మారేడు దళము అంటారు. ఆ మారేడు దళంలో ఉంటుంది ఆవిడ. అందుకే ఈ పత్తి గుడిలో కూడా ఇట్లాంటి అనమాట. ఒక శివాలయానికి పోతే ఇలాగా వీళ్ళు ప్రమద గణాలు అనమాట. వీళ్ళు ఇప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామనుకోండి, గుమ్మానికి ముందు జయ విజయ అని చెప్పేసి ఇద్దరుంటారు. జయ విజయ. దేవుడు శాంతంగా ఉంటాడు, కోరలు ఉండవు, శాంతం దారులు. కానీ జయ విజయ వాళ్ళకి మాత్రం కోరలు ఇలా వచ్చి ఉంటాయి. గమనించండి బాగా, మీకు ఇలా ఉంటాయి. అట్లాగే ఏదన్నా అమ్మవారి గుడికి వెళ్ళినా కూడా ఉగ్ర రూపం లేకుండా ఉన్న లక్ష్మీ దేవాలయానికి వెళ్ళినా కూడా జయ విజయ అనేవాళ్ళు మళ్ళీ లేడీస్ రూపంలో ఉంటారు. ఏ గుళ్ళో అయినా సరే జయ విజయ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళనే యక్షిణీలు అని అంటారనమాట. పరిచారికలనే యక్షిణీలు అంటారు. అలాగా అధిష్టాన దేవతల్ని సమకూర్చుకున్నవాడే అయ్యప్ప స్వామి. సరేనా? ఇది కుమార సంభవంలో ఉంటుంది. అది కుమార సంభవం. దాని వీడియో గురించి చెప్తా, వినండి. ఎక్కడైనా జయ విజయ లేని చోటు ఏదన్నా ఉంది గుడి అంటే అది ఒక్క హనుమంతుడు వాడి గురేనండి. ఒక హనుమంతుడి గుడికి వెళ్ళండి, ఉంటే శివుడు ఉంటాడే తప్ప జయ విజయులు ఉండరు. ఎందుకుంటారో చెప్పమంటారా? ఆయనకి ప్రమాదగణాలతో అవసరం లేదు, క్షుద్రగణాలతో పని లేదు. ఆయన క్షుద్రాన్ని అణిచేవాడు. అందుకని కోర పళ్ళుతో ఉన్న ఎవరిని కూడా ఆయన అధిష్టానంగా పెట్టుకోడు. కానీ అయ్యప్ప స్వామి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన మహిషిని వధించినప్పుడు, కలిని వధించినప్పుడు కలియుగాంతం వరకు ఉంటానని చెప్పాడు కదా. అట్లాగే అన్నమాట. ఎందుకంటే తన తండ్రి గారు కూడా ప్రమద గణాలతో ఉంటారు, కానీ వారసత్వంగా గణేశుడు కూడా ఏకముఖంతో ఉంటాడు, త్రిముఖంతో ఉంటాడు, పంచముఖంతో కూడా ఉంటాడు. ఆయన పాముని జంజంగా వేస్తాడు, పామునే తనకి మొలకి ఆభరణంగా చుట్టుకుంటాడు. ఈయన కూడా ప్రమద గణాల్లో ఒక్కడారు. కార్యసిద్ధి చేసుకునే వాళ్ళకి ఒకటి ఉంటారు, నరదృష్టికి చేసుకునే వాళ్ళకి ఒకరు ఉంటారు, కనుదృష్టికి చేసుకునే వాళ్ళకి ఒకరు ఉంటారు. వీళ్ళందరికీ వాహనం బేతాళుడు. మీకు అవి చెప్తాను, మెట్ల పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. నిన్న వీడియో చేయకపోవడానికి కారణము, సారీ చెప్తున్నానండి అందరికీ. నా వీడియో కోసం చాలామంది కాల్స్ చేశారండి. ఈరోజు ఏం వీడియో పెట్టలేదని మీ వీడియో కోసం నేను చాలా ఎదురు చూశానండి. సరే ఈవినింగ్ అన్నా వస్తుందిలే, నైట్ 8 గంటలకన్నా వస్తుందిలే అని చూశానండి. కానీ కాల్స్ రావడం వల్ల నేను 12:40 దాకా మాట్లాడాల్సి వచ్చిందండి. నేను 1:20కి మళ్ళీ పడుకొని మళ్ళీ 3 గంటలకు లేచి పూజ చేసుకున్నాను. 1 గంటే పడుకున్నానండి నేను. ఉదయం 5:30 నుంచే మొదలైంది నాకు కాల్స్. అందుకే రేపటి నుంచి ఏం చేస్తానంటే వీడియో పెట్టేటప్పుడు ఏరోప్లేన్ మోడ్లో పెట్టేస్తాను. వీడియో పెట్టిన తర్వాతే ఇప్పుడు 3గా వస్తాయి. ఒకటి ఆల్రెడీ అప్లోడ్ పెట్టాను, రెండోది మధ్యలో కట్ అయింది, ఇప్పుడు మూడోది ఫుల్గా వస్తుంది. ఈ 3 వీడియోలు 1, 2, 3 చూడండి. చిన్న చిన్న వీడియోలు 2 వస్తాయి, ఇది పెద్ద వీడియో వస్తుంది. అవి చూసిన తర్వాత ఇవి చూడండి, మీకు కంటెంట్ పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ పెద్ద వీడియోనే చూడకండి, దానికి ముందు చిన్న వీడియోలు 2 వస్తాయి.
దానికి గుర్తుగా ఈ మాల కనబడుతుంది. మీ మాల ఇదే కనబడుతుంది. మీకు వెనకేం కనబడుతుందో అదే వస్తువులు కనబడతాయి అన్నమాట. అదే గుర్తు. మొదటి మెట్టు అండి చండీశ్వరీదేవి. మొదటి మెట్టు చండీశ్వరీదేవి అంటే దశమహావిద్యల్లో ఒక ఆవిడ. రెండో ఆవిడ అన్నపూర్ణాదేవి, రెండో మెట్టు. కావాలంటే మీ గురువుని అడగండి, 5 పేర్ల కంటే ఎక్కువ చెప్పలేరు. మూడోది భద్రకాళి, ఏమి కూడా దశమహావిద్యల్లో ఒకటి. నాలుగోది కాలరాత్రి, ఈవిడ కూడా దశమహావిద్యల్లో ఒకటి, కాలరాత్రి అమ్మవారు. ఐదోది భైరవి, భైరవి మాత, త్రిశూలదాన్ని అంటే త్రిశూలం పైకి ఉండదు, కిందకు ఉంటుంది అనమాట, శత్రు సంహారంలో ఉంటుందన్నమాట. 6 సుబ్రహ్మణ్య స్వామి అవుతుందా. 7 గంధర్వులు అంటే కుబేరులు, అశ్వనీ దేవతలు. గంధర్వులు అంటే చాలామంది ఉన్నారండి, అశ్వనీ దేవతలు. మనం భైరవ దీపం సినిమా చూస్తుంటారు కదా, అశ్వని అంటే ఒక గుర్రము రెక్కలతో ఉండి మేము గంధర్వులము, గానం చేస్తే కానీ మేము తృప్తి చెందాం అంటారు కదా, అట్లాగే వీళ్ళు గంధర్వులు. 8 వీర్యార్జునుడు, కార్తవీర్యుడు అన్నమాట. కార్తవీర్యుడు అంటాడు, లేదంటే వీర్యార్జునుడు అంటారు. 9 కృష్ణాబాయి. కృష్ణాబాయి అంటే ఐడియా ఉందా అండి? ఇప్పుడు కాదు, పండరీపురంలో ఉంటుంది ఆవిడ శ్రీకృష్ణుల్లో లీనమైపోయింది. ఆమె కూడా జపము, తపము, గానము, వీణ కూడా వాయిస్తుంది. కృష్ణాబాయి ఆమె పేరు. 9వ మెట్టు. 10వ మెట్టు శృతిపుత్రుడు. శృతిపుత్రుడు అంటే డ్రమ్స్ వాయిస్తారు కదా, డ్రమ్స్ పెద్ద పెద్ద ఆకారాలుండి పెద్ద పెద్ద డ్రమ్స్ ఉంటాయి, డోళ్ళు అంటారు, డమ 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 అంటారు. వీళ్ళు దేవుళ్ళేనండి. 11వ మెట్టు భేతాళుడు అంటే సర్వదేవతల్ని వాహనాన్ని, ఆయన సర్వదేవతలకి వాహనం. 12 నాగదేవత, నాగుపాం. అట్లాగే 12వ దేవత, 12వ మెట్టు కాడ నాగదేవతది శిలాశాసనం కూడా వేస్తుంటారు, గమనించండి వెళ్ళేటప్పుడు. కొత్తగా వేసుకున్న వాళ్ళైతే తెలియకపోతే గమనించండి, పాత వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కానీ పూర్తి విషయం తెలియదు. 13 కర్ణయక్షిణి, కర్ణ పిచాచి అని కూడా అంటారండి. ఈవిడి ఒక దేవతే, క్షుద్రంగా ఉపయోగిస్తే కర్ణ పిచాచి. ఈమె నెమలి వాహనం. ఈమెకి సుబ్రహ్మణ్య స్వామికి ఎలా నెమలి వాహనమో అదే రూపంలో ఆ మెట్టి మీద చెక్కుంటారు చూడండి. జుట్టు విరబోసుకొని అదొక రకంగా వికృతంగా ఉంటుంది. ఆమె కర్ణ పిచాచి. ఆమె దేవతా గణాల్లోకి వస్తే కర్ణ యక్షిణి అంటే మన చెవుకాడు చెప్తుంది. ఇప్పుడు నేను వశీకరణ చేసుకున్నది ఆ కర్ణ యక్షిణిని. కర్ణ యక్షిణి పిచాచి అని పిలవకూడదండి, ఆమెని తల్లిగా భావించాలి. ఆయన అయ్యప్ప స్వామి లాంటి వాళ్ళే తీసుకున్నారంటే వాళ్ళు ఎంత శక్తివంతమైన వాళ్ళు ఒకసారి ఆలోచించండి. 14వ మెట్టు పులిదుని. ఆయన పేరు పులిదుని, పులులకి అధిపతి. ఎందుకు చెప్పమంటారా, పులిపాలి కోసం వెళ్ళాడు కదా అయ్యప్ప స్వామి, అప్పుడు ఇంద్రుడు పులి రూపంలో మారాడు కదా, దాని నుంచి ఉద్భవించిన ఒక అదే ఆ పాలు తెచ్చాడు కదా, ఆ పాలు తల్లికి ఇవ్వలేదు కదా, అప్పటికే నొప్పి తగ్గిపోతుంది. ఆ పాలు అస్త్రాన్ని చేసి సంధిస్తాడనమాట, ఆ పాలల్లో ముంచి. దాన్ని పాలదుని అంటారనమాట. దాన్నే పులిదుని అని కూడా అంటారు. నేను గ్రంథం చూసి చెప్తున్నాను, గ్రంథం మీకు చూపించకూడదు. 15వ మెట్టు రేణుకాదేవి, పరశురాముడు తల్లి, రేణుకాదేవి అవతారం.
మీరు ఈ మధ్య వచ్చిన పొలిమేర సినిమా చూసి ఉంటారు కదా, రేణుకా అవతారం ఆవిడ ఉంటుంది. 16